ఇండియా సపోర్ట్ తోటి గెలిచినటువంటి ట్రంప్ ఈ రోజు ఇండియా పైనే కాలు దూవడం, ఇండియన్స్ వెళ్ళిపోండి అని చెప్పి ఎందుకు ఇంత దూరం అవుతున్నట్టు? ట్రంప్ ఏం చేస్తుండంటే అమెరికాకి మీరు ఈ రెండు తీసుకొస్తే ఈ కంట్రీలో ఉండొచ్చు, అతను డిపోర్టేషన్కి రెడీ. మరి అనవసరంగా 100 టారిఫ్ చేస్తాం, 50 టారిఫ్ బిజినెస్ విషయంలో దెబ్బకొడతాం, అది ఒక రకంగా ఇండియా పైన పగ తీర్చుకోవడమే కదా. మనము రష్యా దగ్గర ఆయిల్ కొనడం వల్ల అమెరికా వెనిజువలా కావచ్చు. ఓకే, యూ వయలేట్ ద రూల్స్, యువర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇది ఇండియా. సో ఇక్కడ ట్రంప్ మంచోడే అయితే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కావచ్చు, చైనాకి సపోర్ట్ చేయడం కావచ్చు, శత్రు దేశాలు ఉన్నాయి వారికి సపోర్ట్ చేయడం కావచ్చు, అదేమనుకోవచ్చు. ఎవరితో కొట్లాడుకుంటారు వాళ్ళు? అమెరికాకు అగనెస్ట్ ఉన్న కంట్రీస్, చైనాకు రష్యాకు అమెరికాకి మధ్య చాలా సో వాళ్ళు అండర్ కవర్లో ఫోన్లు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఈచ్ కంట్రీలో ఉన్న రిసోర్సెస్ను వాడుకోవాలంటే అమెరికానే కదా. మళ్ళీ ఇప్పటికీ భారత్ ఫ్యూచర్లో అయినా సరే విశ్వగురుగా మారే అవకాశం ఉంది. దెర్ ఇస్ అ హిస్టరీ. సో చరిత్రను ఎవరైతే మార్చలేరు కదా. యుఎస్ లో కూడా మన కల్చర్ మనం కాపాడుకునే ఫ్రీడమ్ ఉంటుందా సరే? మన ఓవర్ యాక్షన్ వల్ల పవన్ కళ్యాణ్ ఒకటి, బాలయ్య బాబుది ఒకటి, పాలాభిషేకాలు చేయడం, డప్పులు కొట్టడాలు, సౌండ్లు కొట్టడాలు, డ్యాన్సులు చేయడాలు, అందులో జరిగిన సంఘటనలతో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాం. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎక్స్ సీఎం చెప్పడం అనేది జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనేది ఫేక్, పాకిస్తాన్ వాళ్ళు మనం మీద గెలిచింది అని చెప్పేసి. గవర్నమెంట్ ఏ ఆపరేషన్ తీసుకుంటుంది, ఏంది సక్సెస్ అవుతుందో తెలియదు, బట్ రియాలిటీ అది కాదు కదా. అండ్ చాలా మంది యుఎస్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు సార్ మన వాళ్ళు. విశ్వేశ్వర రెడ్డి గారిని మేము ఫ్యూచర్ లో అయినా సరే అట్లాంటి పొజిషన్ లో చూడొచ్చండి. ప్రపంచ దేశాలు యుద్ధాలు చూసుకున్నట్టయితే యుక్రెయిన్ కావచ్చు, ఇరాన్, సౌదీ అరేబియా కావచ్చు, సో ఇక్కడ ఇండియా మాత్రం చాలా సేఫెస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ఆ విషయంలో మాత్రం మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, అంటే వి నెవర్ నో. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. నమస్తే విశ్వేశ్వర్ గారు. సో విశ్వేశ్వర్ చాలా రోజులు అవుతుంది, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విషయాలు తెలుసుకోవాలంటే మాకు ఎవరైనా గుర్తుకొచ్చే ఫస్ట్ పేరు విశ్వేశ్వర రెడ్డి గారు. సో ఈరోజు మాతో పాటు ఉన్నారు సార్. అండ్ మనము అంటే ఇండియా సపోర్ట్ తోటి గెలిచినటువంటి ట్రంప్ ఈరోజు ఇండియా పైనే కాలు దూవడం కావచ్చు, H1 వీసాలు మేము తొలగించేస్తాం, ప్రతి ఒక్క ఇండియన్స్ వెళ్ళిపోండి అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం కావచ్చు. ఎందుకు సార్ సడన్ గా మనతోటి ఇంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఇంత దూరం అవుతున్నట్టు? అంటే యాక్చువల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అంటే, యాజ్ అన్ ఆర్గనైజేషన్గా చూస్తే అమెరికా ఎప్పుడు కూడా ఇండియా సెంట్రిక్గా చేయట్లేదు. అమెరికా అనేది గ్లోబల్ సెంట్రిక్గా చేస్తారు. టారిఫ్స్ చేయాలనుకున్నా, ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ చేయాలనుకున్నా, ఏది చేయాలన్నా అది గ్లోబల్. అంటే ఒక కంట్రీగా ఇండియాకి ఒకటి, ఇది వేరే కంట్రీకి ఇదని కాదు. ఇప్పుడు ఇమిగ్రేషన్స్ ఒక రకంగా ఉంటుంది, టారిఫ్స్ అనేది కంట్రీ స్పెసిఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న న్యూమరిక్ వాల్యూస్ని బట్టి లెక్కలు తీసుకొని చేస్తారు. బట్ ఇమిగ్రేషన్ మాత్రం ఇట్స్ గ్లోబల్ వర్క్. సో ఎస్పెషల్లీ H1B, F1 ప్రోగ్రాము అండ్ గ్రీన్ కార్డ్స్, ఇవన్నిట్లో కూడా ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంది. సో దాన్ని కరెక్షన్ చేయాలి. ఆ కరెక్షన్ చేసే భాగంలోనే ఇది జరుగుతుంది. అందులో కూడా ఇప్పుడు F1 ప్రోగ్రాంలో ఉన్న ఓల్డ్ రూల్స్ వర్సెస్ న్యూ రూల్స్, H1Bలో ఉన్న ఓల్డ్ రూల్స్ వర్సెస్ న్యూ రూల్స్, న్యూ రూల్స్ కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అందులో భాగంగానే ఇది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం H1 చూస్తే స్కిల్డ్ వర్కర్ ఉంది. సో స్కిల్డ్ వర్కర్ యాన్యువల్లీ ఒక 85,000 H1B వీసాలు ఇస్తారు. అందులో 65,000 రెగ్యులర్ కోటా అండ్ 20,000 మాస్టర్స్ కోటా. సో మాస్టర్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ 20,000లో వస్తారు పూల్లో, తర్వాత 65,000లో కూడా వస్తారు. సో 85,000లో కూడా కనెక్షన్ ఉండేది ఉంది US మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి, అందరికీ లేదు. ట్రంప్ ఏం చేస్తుండే, అమెరికాకి మీరు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీని అయినా తీసుకురండి, లేదన్నా ఫైనాన్స్ అయినా తీసుకురండి. ఈ రెండు తీసుకొస్తే ఈ కంట్రీలో ఉండొచ్చు. ఇవి నేను తీసుకురాను, నేను ఈ కంట్రీని డిస్ట్రాయ్ చేస్తా, ఈ కంట్రీలో ఉన్న వాల్యూస్ని తీసేస్తా అంటే మాత్రం ఒప్పుకోరు. సో ఎక్కడైతే వయలేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని ఏం చేస్తున్నారు, పంపించేస్తున్నారు. సో అందులో పెద్ద ప్రాబ్లం అంటే మన వాళ్ళు దాంట్లో ఇంపాక్ట్ చాలా తక్కువ ఉన్నా కూడా, కాకపోతే సమ్ పర్సంటేజ్ మన వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అయింది. మేజర్గా వాళ్ళ కన్సర్న్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ముస్లిమ్స్ కానివ్వండి, ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిమ్స్ కానివ్వండి, వాటి మీద కన్సర్న్ ఉంది. వాళ్ళు ఏమైనా చేస్తారండి. ఎందుకంటే మొన్న మోస్ట్ రీసెంట్గా 2 సంఘటనలు, ఒకటి ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన ఒకటి, తర్వాత వాషింగ్టన్ DC వైట్ హౌస్ ముందట జరిగిన క్యాపిటల్ హిల్ దగ్గర కూడా జరిగిన సంఘటన అది. ఎందుకంటే 2 టైంలో కూడా అటాక్ అయిన వాళ్ళు దొరికారు. అందులో ఒకరు దొరికారు, ఇక్కడ కూడా దొరికారు. సో బేసికల్గా ఏంటంటే ఈ వాషింగ్టన్ DC నేషనల్ గార్డ్స్ మీద షూటింగ్ చేసిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైగ్రేట్. ఓకే. సో డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ వచ్చినప్పుడు చేంజ్ చేసి పట్టుకున్నారు. సో ఓవరాల్గా చూస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే చెప్తుంది, మీరు ఎవరైనా రావచ్చు మా దేశానికి, దిస్ ఈజ్ అ ఓపెన్ వెల్కమింగ్ కంట్రీ, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కావాలి, ఇక్కడ నామ్స్ని ఫాలో కావాలి, ఇక్కడ లీగల్ సిస్టమ్ని మీరు ఫాలో కావాలి. అంతవరకైతే ఉంటే ఇబ్బంది లేదు. అవి నేను వయలేట్ చేస్తా,
నేను ఉండను అని అనుకుంటే మాత్రం డిపోర్టేషన్ కి రెడీ ఉండమని చెప్తున్నారు. అయితే దీనివల్ల అంటే మన ఇండియా ఎక్కువ మంది ఉంటారు కదా సార్. యాక్చువల్గా అమెరికాలో దాదాపు ఒక 10-5% అయితే మనోళ్ళే ఉన్నారు అనుకుంటాను. ఇక్కడ మనోళ్ళే ఎక్కువ లాస్ అవుతున్నట్టు కదా. అంటే ఈ ప్రోగ్రాంలలో స్టూడెంట్స్ H1B ఎస్పెషల్లీ స్కిల్డ్ వర్కర్ దానిలో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే సార్. బట్ మిగతా సెక్టోరియల్లో కూడా వేరియస్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కన్సర్న్ ఏంటంటే వాళ్ళు ఏ సెక్టర్ అయినా పర్వాలేదు, ఏ వీసా టైప్ అయినా కానీ ఒకటే థింగ్ ఏంటంటే యూ నీడ్ టు ఫాలో ద ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్. ఓకే. ఇఫ్ యూ వయలేట్ దోస్ యు ఆర్ ఎంటైటిల్ టు గెట్ డిపోర్టేషన్. ఎక్కడైనా సిచ్యువేషన్లో వాళ్ళకి ఏదైనా వయలేషన్స్ అది F1 రూల్స్ కానీ, H1B కానీ, గ్రీన్ కార్డ్ రూల్స్ కానీ, ఏదైతే లా ఆఫ్ ద ల్యాండ్లో డిఫైన్ చేసిన రూల్స్ ఉన్నాయో అది మనం 100% ఫాలో కావాల్సిందే. మనం ఫాలో కాము అని అనుకుంటే దాని కలిసిన డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఫాలో చేస్తున్నారు. సో ఇక్కడ ట్రంప్ మంచోడే అయితే. అంటే ట్రంప్ ఎవరికి సింహ స్వప్నం అంటే ఇల్లీగల్ వాళ్ళకి, లీగల్ వాళ్ళకి, ఆర్గనైజ్డ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎవరికి కోపం వాళ్ళందరంటే వయలేట్స్ లాస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో కూడా వాళ్ళు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది, ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళని పంపించాలనుకుంటుంది. మంచిగా ఉండి లాయల్గా ఉన్న దాన్ని ఎవరిని పోవద్దు. ఇప్పుడు మనం రీసెంట్ గా మనం సోషల్ మీడియా వెట్టింగ్ అని వచ్చింది. మనము ప్రొఫైల్ పెట్టాలి, దాన్ని పబ్లిక్ పెట్టాలి, పెట్టి అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలి. సో అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు బ్యాక్గ్రౌండ్ గిన నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్, మిలిటెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండేదంటే యూ హ్యావ్ టు బి క్యాషియస్, మిమ్మల్ని పంపిస్తాం. బట్ అవన్నీ లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేదు. 95% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ దే ఆర్ నాట్ ఎంగేజింగ్ దిస్ యాక్టివిటీ. ఏదో 5% లో అక్కడిక్కడ చిన్న వయలేషన్స్, DUI కేసెస్, థెఫ్ట్ కేసెస్, మనీ లాండరింగ్ కేసెస్ అటువంటి వాటిలో అడ్రస్ చేస్తారు. బట్ వేరాజ్ ఇది ఏదైతే నీట్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. సరే సార్. మరి అనవసరంగా అంటే 100 టారిఫ్స్ 50 టారిఫ్స్ వేస్తాము, తర్వాత ఇక్కడ బిజినెస్ విషయంలో దెబ్బ కొడతామని చెప్పేసి ఇండియా పైన పగ తీర్చుకోవడమే కదా. దానికి కాదు కానీ ఇండియాకును యుక్రెయిన్ రష్యా యుక్రెయిన్ వార్లో మనము రష్యా దగ్గర ఆయిల్ కొనడం వల్ల, ఈ ఆయిల్ కొని మనం మనీని రష్యాకి ఇవ్వడం వల్ల, రష్యా దగ్గర ఎనర్జీ పెరగడం వల్ల రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందనే ఏకైక ఉద్దేశం తప్ప అదర్వైజ్ ఇండియాకున్న చైనాకు, ఇండియాకున్న రష్యాకు, ఇండియాకున్న అమెరికాకి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కున్న యునైటెడ్ ఇండియాలో ఉన్న మోడీ అడ్మినిస్ట్రేషన్ దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. సో అందువల్ల అక్కడ ఏం ఇష్యూస్ లేవు. ఓన్లీ దిస్ కనెక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్. ఓకే సార్. సో అది కొనడం వల్ల వాళ్ళకి డబ్బు రావడం వల్ల ఇండియా మొత్తం అక్కడ వెళ్ళి కొనుక్కుంటుంది. ఆ డబ్బు రష్యాకు ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ అమ్యునిషన్ కొనుక్కొని యుక్రెయిన్ మీద అటాక్ చేస్తారు అనేది వాళ్ళ కన్సర్న్. సో ఇప్పటికి ఇద్దరు మిత్రదేశంగానే ఉన్నాయి, ఎప్పటికీ మిత్రదేశం. ఎట్లాంటి గొడవలు అట్లాంటివి ఎందుకంటే మధ్యలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఇండైరెక్ట్ గా చైనాకి సపోర్ట్ చేయడం కావచ్చు, మనతోటి ఏదైతే శత్రు దేశాలు ఉన్నాయో వారికి ఇండైరెక్ట్ గా అమెరికా సపోర్ట్ చేయడం కావచ్చు, అదేమనుకోవచ్చు సార్. అంటే యూజువల్ గా వరల్డ్ ఉన్న అన్ని కంట్రీస్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓన్లీ థింగ్ ఈజ్ పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్, కామర్స్ పాలసీ, వీసా పాలసీ, ఇమిగ్రేషన్ పాలసీ, తర్వాత ఏదైతే దాని రిలేటెడ్ దగ్గరనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. కంట్రీస్ నుంచి అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అమెరికా ఎప్పుడు కూడా అన్ని కంట్రీస్తో కూడా హై ఎడెడ్నెస్ ఉంటుంది, కంట్రోలబిలిటీ ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఎక్కువ స్కిల్ ఉన్నట్టు చూపిస్తుంది. సో దాంతో ఈచ్ కంట్రీలో ఉన్న రిసోర్సెస్ ను వాడుకోవాలంటే అమెరికానే కదా మళ్ళీ. సో అంచేత ఆ లైన్లోనే పోతారు, ఎవరితో కొట్లాడుకోరు. ఎవరితో కొట్లాడుకుంటారు, వాళ్ళు అమెరికాకు అగనెస్ట్ ఉన్న కంట్రీస్, వాళ్ళు అమెరికన్స్ ని ఎక్కడన్నా టార్గెట్ చేసిన వాళ్ళని మీద ఫోకస్ చేస్తారు. అంటే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ మీద షూటింగ్ చేసి కానీ అది కానీ చంపితే వాళ్ళు దే నో హౌ టు ఫిక్స్ ఇట్. బట్ అదర్వైజ్ ఏ కంట్రీ అని ఇంక్లూడింగ్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా తెలియదు, వాళ్ళకి అంతా ఫ్రెండ్సే కదా డొనాల్డ్ ట్రంప్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్. సో వాళ్ళు అండర్ కవర్ లో ఫోన్లు మాట్లాడుతుంటారు, వాళ్ళు డిస్కషన్ అవుతుంటే కానీ బట్ స్పెసిఫిక్ టు దిస్ దీని కొంచెం ఐడియాలజికల్ గా చేంజ్ ఉన్నదే పట్టుకుంటున్నారు. ఓకే సార్. సో ఎక్కడైతే ఇప్పటికీ భారత్ ఫ్యూచర్ లో అయినా సరే విశ్వగురుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా మూడేళ్ళి ప్రపంచ దేశాలను కలిసిన ఏం లాభము, మూడేళ్ళి ట్రంప్ హక్ చేసుకున్నంత మాత్రాన్ని ఏం లాభము, విశ్వగురు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి నినాదాలు ఏమైపోతున్నాయి అన్నట్టు కామెంట్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇండియా విశ్వగురు ముందు, ఇప్పుడు, ఫ్యూచర్ కూడా ఉండబోతుంది పక్క. విశ్వగురు అనేది ఒకసారి వచ్చి ఉండేది, అది హిస్టారికల్ గా ఎన్ని వేల చరిత్రలు ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు చేస్తున్నప్పటి నుంచే మనం విశ్వగురులం. కొంతమంది నచ్చట్లేదు కదా సార్ ఉన్న వాళ్ళకి. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎవరు తప్పలేదు. ఇప్పుడు డెమోక్రసీలో ఎవ్రీబడి కెన్ ఎక్స్ప్రెస్ సంథింగ్. ఒపీనియన్స్ ని మనం ఇది పట్టించుకోవద్దు. దర్ ఇస్ అ హిస్టరీ. ఇప్పుడు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు అది హిస్టరీ కదా, ఏదైతే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మనం కనుక్కున్న మెథడాలజీ చరిత్ర కదా. సో చరిత్రను ఎవరైతే మార్చలేరు కదా. రామాయణం, మహాభారతం, భగవద్గీతలు అన్ని క్రియేట్ అయిన చరిత్ర కదా. అంటే బుక్కులు అనేది ఎన్నో రకాల నలంద తక్షశిల యూనివర్సిటీస్ లో అప్పుడు
లైబ్రరీని ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు కాల పెడితే సంవత్సరం కాలిపోయిందట లైబ్రరీ. అంత మెటీరియల్ ఉండే ఆ లైబ్రరీలో. అంటే 1 year కాలేంత బుక్కులు కాలేంత మెటీరియల్ ఆడుంది ఆ లైబ్రరీలో, అంటే విశ్వవిద్యాలయంలో. సో అంచేత అప్పుడుంది, ఇప్పుడు ఉంటుంది, గ్రోయింగ్ సబ్జెక్టు. ఫ్యూచర్లో ఇంకా గొప్పగా ఉండబోతుంది. ఎందుకంటే వరల్డ్ లో 30% యూత్ ఇండియాలో ఉంది, వరల్డ్ పాపులేషన్ లో. సో ది 30% యూత్ రేపు వర్క్ చేయబోతుంది గ్లోబల్. వరల్డ్ కి బ్యాక్ ఆఫీస్ ఇండియా అయింది ఇవాళ. ఒకప్పుడు ఆన్ సైట్ ఆఫ్ షోర్ ఉంటే ఇవాళ ఏమైందంటే నియర్ షోర్ లో కూడా వెళ్ళింది ఇండియా. నియర్ షోర్ లో వెళ్ళి కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ఎడ్యుకేషన్ చేస్తుంది, కనెక్షన్ తీసుకొస్తుంది ఆ నియర్ షోర్ యాక్టివిటీ వల్ల. సో అందువల్ల ఇండియాకి ఏ మాత్రం వచ్చింది ఇబ్బంది ఏం లేదు. మనకున్నంత బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఎక్కడ ఉండదు. సో అందువల్ల ఇండియాకి ఫ్యూచర్ బాగుంది. సార్, ఇప్పుడు ప్రపంచ దేశాలు యుద్ధాలు చూసుకున్నట్టయితే ఇప్పటి రష్యా యుక్రెయిన్ కావచ్చు, తర్వాత ఈరోజు ఇరాన్ సౌదీ అరేబియా కావచ్చు, అండ్ తర్వాత అమెరికా వెనిజువలా కావచ్చు. సో ఇక్కడ ఇండియా మాత్రం చాలా సేఫెస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ఆ విషయంలో మాత్రం మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటారు? తప్పకుండా. ఎందుకంటే గ్లోబ్ వరల్డ్ జియోగ్రఫీలో ఇండియాకు ఉన్నంత అడ్వాంటేజ్ వేరే కంట్రీకి ఏం లేదు. ఎందుకంటే 3 పక్కల 3 పెద్ద సముద్రాలు ఉన్నాయి, పైన హిమాలయాలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకుంటారు మన బౌండరీస్ని. అంటే ఒక కంట్రీకి ఇంత ఫుల్ ప్రూఫ్ అన్న బౌండరీ. వాటర్ లో రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది, అటాక్ చేయాలంటే. తర్వాత హిమాలయ పర్వతాలను దాటి రావాలన్నా ఇబ్బంది. అందువల్లనే రాలేక చాలా మంది ఎక్స్ప్లోరర్లు, చాలా మంది ఎంపరర్లు అమెరికాను ఎట్లయితే తిరుక్కుంటూ వచ్చారో, కొలంబస్ ఎట్లా వెళ్ళి అమెరికాను తిరుక్కుంటూ వచ్చారో, అట్లా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు కూడా చివరికి ఇండియాలోనే ఎండ్ అప్ అయ్యారు. అలెగ్జాండర్ గ్రేట్ కానివ్వండి, తర్వాత గ్లోబల్ లో నేను ఎక్స్ప్లోర్ చేసి ప్రపంచాన్ని జయించాలనుకున్నాను, ఇండియా దగ్గర చతికిలబడ్డ చరిత్ర ఉంది. కొత్తగా చెప్పేది హిస్టరీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ నథింగ్ టు వరీ. తప్పకుండా ఇండియా విల్ రిగెయిన్ అండ్ రీషైన్ అండ్ షైనింగ్ టైప్ 2047 షైనింగ్ టైప్ ముందుకు వస్తుంది. సార్, మీరు అంటే మన భారతదేశంలో పుట్టి అమెరికాలో ఉన్నా కూడా దేశం గురించి ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, ఇంత బాగా చెప్పుకుంటున్నారు మన విశ్వవిద్యాలయాల గురించి, మన చరిత్ర గురించి, మన సాంప్రదాయాల గురించి. బట్ మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు పక్క దేశంకి వెళ్ళి మన చరిత్ర గురించి హీనంగా మాట్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఏమనిపిస్తుంది సార్ అట్లాంటివి ఉన్నప్పుడు? ఈవెన్ అమెరికాలో వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అట్లాంటి టైంలో ఏమనిపిస్తుంది? కరెక్షన్ చేసుకుంటారు. ఎందుకంటే మేము కూడా చెప్పడం ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు నాట్ టు టాక్. ఎందుకంటే కంట్రీ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్, నేషన్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాతనే నెక్స్ట్ మన ఫ్యామిలీ కానీ మన ఇండివిజువల్ కానీ. సో కంట్రీ ఫస్ట్ అండ్ వీఆర్ సెకండ్ టైప్. అట్లా ఆ ఐడియాలజికల్గా ఉంటుంది. అక్కడక్కడ చిన్న ఇప్పుడు అంత పెద్ద దేశంలో పీపుల్ విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. దట్ డస్ నాట్ మీన్ దట్ అందరు ఫాలో అవుతారని కాదు, కానీ బట్ దే హ్యావ్ ఎ లిబర్టీ. ఈవెన్ అమెరికా చూస్తే అది కూడా బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీ. అక్కడ ప్రెసిడెంట్ని వైట్ హౌస్ ముందరనే తిడుతుంటారు. వైట్ హౌస్ ముందరనే ఒక షెల్టర్ వేసుకొని ఆమె దాన్ని నువ్వు వేస్ట్ గాని అని చెప్తుంటది, అట్లా ప్రొటెస్ట్ చేస్తుంటది. సో అట్లా వయలేటెడ్ దిస్ నామ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని ఆమె ప్రొటెస్ట్ చేసుకుంటే ఇమేజెస్ పెట్టుకుంటారు. వైట్ హౌస్ ఆపోజిట్, ఎక్కడో కాదు. సో వైట్ హౌస్ నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఎదురు ప్రొటెస్ట్ ఉంటారు. ఏ దేశంలో జరిగేదే. డెమోక్రసీ ఉన్న దానిలో తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అంచేత వీ హావ్ టు వెల్కమ్ ఇట్. దాన్ని మెజారిటీ ఇస్ లా ఎవరైతే. అండ్ సార్, ఇప్పుడు మన యుఎస్ లో కూడా మన ఇండియా గురించి మనం ఎక్స్పోజ్ చేసేంత ఫ్రీడమ్ ఉంటుందా సార్? అంటే మన కల్చర్ మనం కాపాడుకునేంత 100%. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని దేవాలయాల పైన అటాక్ అవ్వడం కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ అనేది జరిగినాయి కదా. అక్కడక్కడ ఏమైందంటే మన ఓవర్ యాక్షన్ వల్ల వాళ్ళు ఎంగేజ్ అవుతారు తప్ప, మనం ఓవర్ యాక్షన్ చేయకపోతే మనల్ని పట్టించుకోరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టూ మచ్ ఈ మధ్య ఏంటి పవన్ కళ్యాణ్ ఒకటి, బాలయ్య బాబుది ఒకటి, మూవీలో వచ్చినప్పుడు వాటికి పాలాభిషేకాలు చేయడం, డప్పులు కొట్టడాలు, సౌండ్లు కొట్టడాలు, డ్యాన్సులు చేయడాలు, పేపర్లు ఇవి ఎన్ఆర్ఐలుగా మనం ఆ దేశంలో వెళ్ళి 20 థియేటర్లలో ఒక థియేటర్లో మనం వెళ్ళి ఇంత నాయిస్ చేస్తే మిగతా 19 థియేటర్లకు వచ్చిన మూవీస్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ స్క్రీన్స్ ఉంటాయి కదా, 20 స్క్రీన్స్ ఉంటాయి, వాళ్ళు అప్సెట్ అవుతారు కదా. అది ఇట్స్ నాట్ ఎ వెల్కమింగ్ యాక్ట్. అంతే తప్ప మాబ్లో వెళ్ళి డిస్టర్బెన్స్ చేయడం బాగుండదు. అందులో జరిగిన సంఘటనలతో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాం మనం. సో ఎస్పెషల్లీ మన ఈ అటాక్లు అయిన తర్వాత కొద్దిగా రూల్ స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అమెరికా ఎట్లా రూల్ స్ట్రిక్ట్ చేస్తుందో ఇక్కడ ఇండియా కూడా అట్లా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇండియా ఆల్సో బౌండరీస్ ని ఫుల్ ప్రూఫ్ గా క్లోజ్ చేయాలి. సో అడ్వాంటేజ్ విత్ ఇండియా ఏంటంటే 3 sides వాటర్ ఉంది రావాలంటే. పైన హిమాలయస్ ఉంది, హిమాలయ కూడా అంత ఈజీ కాదు టు క్రాస్ అండ్ కమ్ బ్యాక్. సో అక్కడక్కడ చైనా కొంచెం ట్రై చేస్తుందని విన్నాను. బట్ ఓవరాల్ గా పిక్చర్ చూస్తే ఇండియా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ విశ్వగురు. ఓకే సార్. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి, వాళ్ళు కూడా మన అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అంటే మన హిందూస్ని కావచ్చు అక్కడ కాల్ చేయడం, దాదాపు ఇప్పటికే 5 సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి. సో యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడే అనుకోము యుద్ధం వస్తుందని నేను అనుకోను.
అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ మాజీ ప్రధానమంత్రి కూడా హసీనా గారు కూడా మన దేశంలోనే ఉండడం. అదే ఓవరాల్ గా పిక్చర్ చూస్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తోనే కొట్లాటలు కావాలి, కానీ ఇండియాకి వచ్చి ఇండియాతో ఫైట్ చేద్దామని ఏ దేశం కూడా అనుకోరు. ఎందుకంటే ఇండియా కూడా వ్యాస్ట్ కంట్రీ, ఇండియా హ్యాస్ డెమోక్రసీ, ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇండియా హ్యాస్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో అందువల్ల రిస్క్ తీసుకోదు ఇండియా మీద కూడా ఫైట్ చేయడానికి. సో మీద కంట్రీస్ అనుకుంటే కొద్ది రోజులకి బయలాటరల్ ఇష్యూస్ కానీ, డైలాగ్స్ కానీ, తర్వాత యూనిలాటరల్ గా అన్ని డిస్కషన్ జరగవచ్చు. బట్ వాటి మీద చర్చ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రకటన చేయగానే ఇక్కడ పాకిస్తాన్ ఉండేసి మేము ఉన్నాం బంగ్లాదేశ్ వెనుక, ఆపరేషన్ సింధూర్ కూడా ఫెయిల్యూర్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అంతేందుకు సార్, మన మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎక్స్ సీఎం చెప్పడం అనేది జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనేది ఫేక్, పాకిస్తాన్ వాళ్ళు మన మీద గెలిచింది అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సార్. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, చెప్పుకోవాలి కూడా చెప్పుకోవచ్చు, బట్ రియాలిటీ అది కాదు కదా సార్. రియాలిటీ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్తుంది, వాళ్ళకి ఇంటర్నల్ మ్యాటర్ ప్రతిదీ ఓపెన్ గా షేర్ చేసుకోదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్. అంటే గవర్నమెంట్ ఏ ఆపరేషన్ తీసుకుంటుంది, ఏది సక్సెస్ అవుతుందో తెలియదు. సమ్ పోర్షన్ దే విల్ రిలీజ్ యాజ్ అ వీడియో, బట్ మెజారిటీ అంతా దే డోంట్ షేర్ బికాస్ దే టేక్ ఓత్. మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసుకునేటప్పుడు నేను ఏది బయటికి చెప్పను అనేది ఒక ఓత్ తీసుకుంటారు. మన ఈ జనరల్ గా మన ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు ఇంటర్ కదా, అది వినండి తెలుస్తుంది అంత పూర్తిగా. సో అందువల్ల అక్కడ పెద్ద కన్సర్న్ ఏం లేదు సార్. ఇప్పుడు యుఎస్ అయితే మనకు సేఫే, ఇండియాకి తప్పకుండా యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద రూల్స్. ఓకే, యూ వయలేట్ ద రూల్స్, యువర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇది ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ H1B కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఎందుకంటే చాలా వరకు ఉద్యోగాలు మనమే తీసుకుంటున్నాము అది ఇది అని చెప్పేసి కూడా ఒక టాక్ వచ్చింది, నిజమేనా సార్? అంటే టెక్నాలజీ పోర్షన్, ఓకే, మిగతా సెక్టర్స్ ఉన్నాయి కదా, అమెరికా మొత్తంలో చాలా సెక్టర్స్ ఉన్నాయి. టెక్నాలజీలో మనది హై హెడెడ్నెస్, ద నంబర్స్, తర్వాత మార్కెట్ లో ఉన్నది మనకు కనబడుతుంది కదా, సో అట్లా వాళ్ళకి కన్సర్న్ ఉంది. ఓకే, అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఓవరాల్ గా ఏంటంటే బీ పేషెంట్, తప్పకుండా ఇండియాలో ఉన్న ఇష్యూస్ అన్ని అడ్రస్ చేద్దాం, అదేవిధంగా జిల్లా లెవెల్లో ఉన్నాయి కూడా అడ్రస్ చేద్దాం. అమెరికా ఎన్ఆర్ఎస్ కానీ గ్లోబల్ ఎన్ఆర్ఎస్ కూడా అందరూ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారు, సో అందరూ కూడా కలగలిపి సేవ చేయాలనుకుంటున్నారు, కాబట్టి సబ్సిక్వెంట్ ఇయర్స్లలో కూడా మనం తప్పకుండా చేద్దాం. అండ్ మన తెలంగాణకి యుఎస్ లో ఎట్లా ఉంది సార్ ప్రాధాన్యత? అంటే మీరు కూడా అసోసియేషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, నేను కరెంట్ చైర్మన్ కూడా. మాకు చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం, అదే విధంగా అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనం అడ్రస్ చేస్తున్నాం. తర్వాత అడాప్టే హైవే తీసుకున్నాం, తర్వాత ప్రెసిడెన్షియల్ అవార్డు కోసం నామినేషన్స్కి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాం. సో ఇట్లా వేరియస్ సెక్టర్లో షార్లెట్, నార్త్ కెరోలినాస్ లో మేము చేస్తున్న బతుకమ్మకి స్టేట్ రికగ్నిషన్ వచ్చింది. సో అట్లే అదే విధంగా వర్జీనియా స్టేట్ రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ సెనెట్. ఓకే, అట్లా అంటే అందరికీ ఆ మెసేజ్, ఎందుకంటే మేము వాషింగ్టన్ డీసీలో ఉండడం చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు షేక్ హ్యాండ్ చేయడం, మాట్లాడడం, మన ఆర్గనైజేషన్ చెప్పుకోవడం అవకాశాలు దొరుకుతుంది అట్లా. ఓకే సార్, లేకపోతే కష్టం కదా. అండ్ చాలా మంది యుఎస్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు సార్ మన వాళ్ళు. విశ్వేశ్వర రెడ్డి గారిని మేము ఫ్యూచర్ లో అయినా సరే అట్లాంటి పొజిషన్ లో చూడొచ్చు అంటారు, ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి కాదు కదా, దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. సో మన తెలుగు వారి గురించి కావచ్చు, మన కంట్రీ గురించి కావచ్చు, అండ్ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు. సో చూడవచ్చు మేము, అంటే వి నెవర్ నో. సో ఫ్యూచర్ ఈజ్ నాట్ అవర్ డే. సో తప్పకుండా నేను సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాను, వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ. బట్ మై ప్రైమరీ ఫోకస్ ఈజ్ నౌ స్టూడెంట్స్ అక్రాస్ ద యుఎస్. వాళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర. సో దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. సో ఇప్పటివరకు అంటే ఎవరైనా కలుస్తుంటారా సార్ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ? కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. మీట్ అండ్ గ్రీట్స్ అనేది కామన్ గా మనం ఇక్కడ ఆపర్చునిటీ ఉన్నా. అప్పుడు ఇవాళ 3 మీటింగ్లు ఉన్నాను, మళ్ళీ తర్వాత మన మీటింగ్ అవుతుంది. సో 100% ఐడియాలజికల్ గానే ఉన్నాం. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క ఇండియా వాళ్ళకి ఒక దిక్సూచి లాగా ఉంటుంది. కరెక్ట్. అండ్ విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా త్వరలో మేము పొజిషన్ లో చూడొచ్చు. అయితే గాడ్ బ్లెస్ యూ. రకరకాల మన వెల్ విషర్స్, సలహాలు, సూచనలతో మనం తప్పకుండా పబ్లిక్ ప్రొఫైల్ కు వస్తాం. ఓకే సార్, సో దాదాపుగా మనం 10-11 months దగ్గర కలిసినాం. నెక్స్ట్ మీరు పొజిషన్ లో వచ్చినాక మళ్ళీ అప్పుడు కలిసి మీతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటే మన తెలంగాణ వెలుగు ప్రేక్షకులందరికీ, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నాతోని యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ కానీ, యుఎస్ ఇమిగ్రేషన్ ఐడియాలజీ కానీ, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, H1B హోల్డర్స్, స్కిల్డ్ వర్కర్స్ కానీ, వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ కంట్రీకి వస్తున్నారు కాబట్టి ఆ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ అని ఫాలో కావాలి. మీకు ఏదైనా సెకండ్ ఒపీనియన్ కానీ, సెకండ్ సజెషన్ కావాలంటే మనకు లా ఆఫీస్ ఉంది. సో యుఎస్లో ప్లీజ్ అప్రోచ్ ద లా ఆఫీస్. అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా లీడర్షిప్ 50 స్టేట్స్లలో ఉంది. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, 2 తెలుగు రాష్ట్రాల నుంచి అందరికి ఏ అడ్రస్ కావాలన్నా, సమస్య ఉన్నా
మీరు తప్పకుండా రీచ్ అవుట్ కాండి. సో బిఫోర్ యూ టేక్ ఎ డెసిషన్ యూ నీడ్ టు టేక్ ఎ సెకండ్ ఒపీనియన్ ఆన్ ఎనీథింగ్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఇమిగ్రేషన్ లాలో ఉన్న మన పేపర్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ టెంపరీ ఇన్ నేచర్, మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసాలలో వస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకున్న తర్వాతనే మీ జడ్జిమెంట్ తీసుకోండి. విచ్ డైరెక్షన్ యూ ఆర్ గోయింగ్, విచ్ వీసా యూ ఆర్ అడాప్టింగ్, విచ్ వీసా వీఆర్ సైనింగ్ అప్ అనేది కూడా తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అంచేత మీకు ఆ లా ఆఫ్ ద ల్యాండ్ పూర్తిగా తెలియకపోతే యూ టేక్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ రకరకాల పీపుల్, మీ కజిన్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అదేవిధంగా సీనియర్స్ ఉండొచ్చు, తర్వాత యూనివర్సిటీలో డిఎస్ఓలు ఉండొచ్చు, సో మీ కంపెనీ ఎంప్లాయర్స్ ఉండొచ్చు, ఎంప్లాయర్ లా ఫర్మ్స్ కూడా ఉండొచ్చు. సో ఎవరినైనా కానీ తప్పకుండా మీరు రైట్ఫుల్ గైడెన్స్ తీసుకోండి, దానికి తగ్గట్టే మీ బిహేవ్ చేయండి. ఆ కంట్రీలో ఇట్ ఈస్ అ సేఫ్ హెవెన్. ది వరల్డ్కి ఇది ఒక డెస్టినేషన్ హబ్గా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా, గ్లోబల్ రీసెర్చ్ ఫెసిలిటీగా ఉన్నది కాబట్టి అందరూ కూడా అమెరికాకు రావాలి. తప్పకుండా అమెరికాను ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి, అమెరికన్ ఫ్రీడమ్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, తర్వాత ఏదైతే అక్కడ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉన్న కనెక్షన్స్ పెంచుకోవాలి, అదేవిధంగా మళ్ళీ హోమ్ల్యాండ్కి రావాలి. మళ్ళీ మనం ఏదైతే ఇది జన్మభూమి, అది కర్మభూమి. సో కర్మభూమిలో మనం కొన్ని సాధించుకొని తర్వాత జన్మభూమికి వచ్చి మాతృభూమికి ఎంత వీలైతే అంత స్వగ్రామం కానీ, ఏ రకంగానైనా వాళ్ళ స్కూల్కి కానీ, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఫార్మింగ్ కానీ, ఏ సెక్టర్లోనైనా మనం తప్పకుండా సేవ చేయాలనే ఆలోచన ఉన్నాం. మీరందరూ కూడా మనిషి ఒక చేతిలో చేసి మనం అందరం ముందుకెళ్తే చాలా గొప్పగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మన తెలంగాణ వెలుగు రాజు గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. చాలా 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 బాగా చెప్పారు. అండ్ మీ వెబ్సైట్ ఏమన్నా చెప్తారా? మనది వెబ్సైట్ ఒకటి globaltelangana.org. సో అది అవర్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వెబ్సైట్. మీరు అందులో కూడా contact@globaltelangana.orgకి వెళ్ళొచ్చు, లేదంటే మన లా ఆఫీసెస్ ఆఫ్ జెనితా విచ్ ఈజ్ jenitalaw.com. సో మీరు అది చూజ్ చేసుకున్నా కూడా అక్కడ కూడా మీకు ఏ క్వశ్చన్స్ అని ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా వాళ్ళకి సేవ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి. తప్పకుండా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎనీ టైం ఏ సమస్య ఉన్నా, ఓపీటీ కానీ, సిపిటీ కానీ, స్టెమ్ ఓపీటీ కానీ, F1 కానీ, H1 కానీ, ఎక్కడైనా మీరు ఏ ట్రాక్లో ఉన్నా కూడా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని తప్పకుండా రీచ్ అవుట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మీరు పొజిషన్లో వచ్చినాక కలుద్దాం. సో ఇది విశ్వేశ్వర రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ ఇట్లాంటి వాళ్ళు అంటే చాలా దాదాపు 8 సంవత్సరాలుగా సార్ మీతోటి నాకున్న రిలేషన్స్, అంటే అప్పటి నుంచి కూడా సార్ని చూస్తున్నా. సో సార్ లాంటి వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటే మనోళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ మాట పదే వాడాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. థ్యాంక్ యూ.